Daily. Taste the Daily. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారా? బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు దుండగులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో సీఎం యోగి పేరు మారిమోగిపోతోందా? ప్రస్తుతం పెరిగిపోతున్న నేరాలకు సీఎం యోగి తీసుకుంటున్న నిర్ణయాలే కరెక్ట్ అని చర్చ జరుగుతోందా? యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి తెలియని వారుంటారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పవర్ఫుల్ సీఎంలలో ఆయన ముందు వరుసలో ఉంటారు. 2017 మార్చిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నాక ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు చేయడంలో సక్సెస్ అయ్యారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గూండాలు, రౌడీలు జనాలను పీక్కు తిన్నారు. అప్పట్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతలు కూడా గూండాలను చేరదీశారని ప్రచారం ఉంది. కానీ ఎప్పుడైతే యోగి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారో అప్పటి నుంచి ఎన్కౌంటర్లు మొదలుపెట్టారు. రౌడీ షీటర్లు కనిపిస్తే చాలు ఎన్కౌంటరే అన్నట్టుగా సీన్ మారిపోయింది. ఒకానొక దశలో బడా గూండాలు రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాల్లో తలదాచుకునే పరిస్థితులు కల్పించారు. అయితే యోగి ఎన్కౌంటర్ పాలనపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నా నేటి కాలానికి ఇదే కరెక్ట్ అని మరికొందరు సమర్థిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో దిశా పటాని టాప్ హీరోయిన్. కొన్నేళ్లుగా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. యూపీకి చెందిన దిశా పటాని ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటున్నారు. ఇటీవల దిశా పటాని నటించిన సినిమాలని బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల సునామీ సృష్టించాయి. అందుకే ఆమెను గోల్డీ బ్రార్ గ్యాంగ్ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే దిశా పటాని ఇంటిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారని సమాచారం. రాయ్ బరేలీలోని దిశా పటాని నివాసంపై గోల్డీ బ్రార్ గ్యాంగ్ కాల్పులు జరిపారు. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగుల వీడియోలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దాంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గ్యాంగ్ ను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టవద్దని పోలీసులను ఆదేశించారు. చివరకు ఇద్దరు నిందితులను పట్టుకొని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇద్దరు దుండగులు ఎదురు కాల్పుల్లో చనిపోయారని తేల్చారు. అయితే గోల్డీ బ్రార్ గ్యాంగ్ సెలబ్రిటీలను బెదిరించడానికి, తన గ్యాంగ్ ను విస్తరించడానికి ఇలాంటి టెక్నిక్లు ఫాలో అవుతుంటారు. కానీ యూపీలో శాంతి భద్రతల విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయ్యేది లేదని యోగి డిసైడ్ అయ్యారు. ఇప్పటికే దిశా పటానికి తండ్రికి ఫోన్ చేసి మరీ యోగి కాల్పులు జరిపిన వాళ్లను వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు. 24 గంటల్లో పని పూర్తి చేశారు. దాంతో మరోసారి యోగి ఆదిత్యనాథ్ ఎన్కౌంటర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. క్రితం యూపీలో లా అండ్ ఆర్డర్స్ అస్సలు అదుపులో లేదు. కానీ యోగి సీఎం అయ్యాక ఎన్కౌంటర్ల పేరుతో రౌడీ షీటర్లను ఏరివేత మొదలు పెట్టారు. ఇప్పటి వరకు కొన్ని వందల ఎన్కౌంటర్లు జరిగాయి. అసాంఘిక శక్తులన్నీ హతమయ్యాయి. ఎవరైనా రౌడీని, గ్యాంగ్స్టార్ ని అని పిలిపించుకోవాలంటే వణికిపోయే పరిస్థితులు తెచ్చారు. అలాంటి పరిస్థితుల్లోనూ కొంతమంది రెచ్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిపై ఏ మాత్రం కనికరం చూపించడం లేదు. దానికి తాజా ఎన్కౌంటరే ఉదాహరణగా చెబుతున్నారు. అయితే యోగి చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, విస్తృతంగా ఎన్కౌంటర్లకు అవకాశం కల్పిస్తున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ అసాంఘిక శక్తులు బలపడితే అరాచకమే రాజ్యమేలుతుంది. అలాంటి పరిస్థితిని ప్రజలు కోరుకోరు. యూపీలో ఎన్కౌంటర్ అయిన అనేక మంది రౌడీ షీటర్లు, గ్యాంగ్స్టర్ల ఘటనలు ప్రజల్లో సంతోషానికి కారణమయ్యాయి. అయినా ప్రజల నుంచి పెద్దగా విమర్శలు కూడా రావడం లేదు. అంతేకాదు, అసాంఘిక శక్తులు ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే ఖచ్చితంగా అణిచివేయాల్సిందేనన్న వాదన ప్రజల నుంచి రావడం గమనార్హం. మొత్తంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాదిరిగా నిర్ణయాలు తీసుకుంటేనే దేశంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని చర్చ జరుగుతుంది. కఠినమైన శిక్షలు లేకనే చాలా మంది హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని ఎన్కౌంటర్ చేస్తేనే మిగతా వారు ఇలాంటివి చేసేందుకు భయపడతారని అంటున్నారు. ఏది ఏమైనా గ్యాంగ్స్టార్లకు మాత్రం సీఎం యోగి పేరు వింటేనే వణికిపోతున్నారని ప్రచారం సాగుతుంది.